దెబ్బలు తిన్న ముగ్గురు నిందితులను పరామర్శించనున్నారు. అయితే జగన్ తెనాలి పర్యటనను తీవ్రంగా తప్పుపడుతోంది తెలుగుదేశం పార్టీ. ఆ ముగ్గురు రౌడీ షీటర్లని, కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అలాంటి నేరస్తులను బాధితులుగా ఎలా చూస్తారని, వారి దగ్గరకు వెళ్లి ఎలా పరామర్శిస్తారని జగన్ను ప్రశ్నిస్తున్నారు. ఆ ముగ్గురు నిందితులకు సంబంధించి ఓ సీసీ ఫుటేజ్ ను కూడా బయటపెట్టారు టీడీపీ కార్యకర్తలు. గతంలో టీడీపీ నేత కుమారుడిని నడి రోడ్డుపై ఎంత దారుణంగా కొట్టారో చూడండి అంటూ ఆ సీసీ ఫుటేజ్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ముగ్గురు క్రిమినల్స్ అని, బాధితులు కారని అంటున్నారు టీడీపీ నేతలు. ఇలాంటి క్రిమినల్స్ కు వైఎస్ జగన్ మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. రెటిక తెనాలిలో ముగ్గురు పైన పోలీసులు జులుం చూపించిన తర్వాత వాళ్ళ ముగ్గురికి సంబంధించి టీడీపీ నేతలు కొన్ని సీసీ ఫుటేజ్ లు రిలీజ్ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ను ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వాళ్ళు ఎంత దౌర్జన్యంగా అక్కడ ఉన్న ప్రజలను కొడుతున్నారో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఒక బైక్ పైన ఉన్నటువంటి వాళ్ళని కూడా తోసేశారు. అక్కడ కనిపిస్తున్న విజువల్స్ లో వాళ్ళు ఎంత కిరాతకంగా, ఎంత దారుణంగా వాళ్ళపైన తెగబడుతున్నారో, అంటే ఒక సైకిల్ కూడా చేతిలోకి తీసుకుని వాళ్ళపైన కొడుతున్నారు. సో క్లియర్ గా కనిపిస్తుంది, అంటే వాళ్ళు నేరస్తులు కాదు, నిందితులు కాదు, నేరస్తులుగానే ప్రవర్తిస్తున్నారు, ఒక క్రిమినల్ గానే వాళ్ళు ఉన్నారు అనేది మనకు ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది. అసలు నిజంగానే వీళ్ళని పరామర్శించడానికి జగన్ వస్తున్నారా, అసలు ఏం జరుగుతోంది, వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ ఎలా ఉంది, వాళ్ళ హిస్టరీ ఏంటి అనేది కూడా టీడీపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాళ్లను మాజీ సీఎం జగన్ ఎందుకు పరామర్శించడానికి వస్తున్నారు, వాళ్ళు అసలు నిందితులు కాదు, నేరస్తులు, ఇంకా చెప్పాలంటే క్రిమినల్స్ అంటూ వాళ్లకు సంబంధించిన పాత సీసీటీవీ ఫుటేజ్ ను, వాళ్లు తెగబడిన ఆ దౌర్జన్యాన్ని కూడా క్లియర్ గా ఉన్నటువంటి విజువల్స్ ప్రస్తుతం టీడీపీ నేతలు విడుదల చేశారు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తెనాలిలో ముగ్గురి పైన పోలీసులు జులుం చూపించిన ఆ ఘటన తర్వాత కూడా అది కొంచెం రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతం వాళ్లకు సంబంధించి జగన్ తెనాలి పర్యటనలో వాళ్ళని పరామర్శించడానికి రాబోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే టీడీపీ నేతలు దీనిపైన తీవ్ర దుమారాన్ని, తీవ్ర ఆవేశాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళన జగన్ పరామర్శించడానికి వచ్చేది, వీళ్ళని అసలు ఎందుకు పరామర్శించాలి, వీళ్ళు కఠినమైన నేరస్తులు, వీళ్ళకి సంబంధించి గతంలో కూడా చాలా దౌర్జన్యాలకు తెగబడ్డారు, చాలా కొట్లాటకు కూడా వాళ్ళు దిగారు అంటూ కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు వాళ్ళు విడుదల చేశారు. ప్రస్తుతం ఆ విజువల్సే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ ముగ్గురు కూడా అమాయకులు కాదు, నిందితులు కాదు, వాళ్ళు క్రిమినల్స్ అంటూ కూడా టీడీపీ నేతలు ప్రస్తుతం విడుదల చేసిన ఫుటేజ్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఇంకా ఏవైనా కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తారా, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు నిజంగానే అమాయకులా, లేదంటే ఇలా అక్కడ అసలు జరిగిన గొడవ ఏంటి, ఎవరు ముందు అక్కడ గొడవ చేశారు, లేదంటే ఎవరిపైన వీళ్ళు దౌర్జన్యానికి పాల్పడ్డారు అన్న విషయాలు కూడా తర్వాత తెలుసుకుని పర్యటనలో వాళ్ళని పరామర్శిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే అటు వైసీపీ వాళ్ళకి, ఇటు టీడీపీ వాళ్ళకి కూడా ఈ తెనాలి ఘటనకి సంబంధించి రాజకీయ రంగు పులుముకుంది. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి మాజీ సీఎం జగన్ వీళ్లనే పరామర్శించడానికి తెనాలికి రాబోతున్నారు అంటూ కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ ముగ్గురు కూడా నిందితులు కాదు, అమాయకులు కాదు, వాళ్ళు కఠినమైన నేరస్తులు, ఇలాంటి గొడవలకు, కొట్లాటకు, దౌర్జన్యాలకు పాల్పడే వ్యక్తులే అంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అవి నిజమే అంటూ కూడా వాటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను ప్రస్తుతం విడుదల చేశారు. అదే మనం ప్రస్తుతం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. వాళ్ళు అక్కడ బైక్ పైన వస్తున్న మనుషులను కూడా ఎట్లా కొడుతున్నారో, అక్కడ ఉన్నటువంటి సైకిల్స్, అలాగే అక్కడ చేతికి ఏది దొరికితే దాంతోటి వాళ్ళ పైన తెగబడుతున్నారు. ప్రస్తుతం విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ప్రతి విషయాన్ని కూడా వైసీపీ రాజకీయం చేయాలని చూస్తోంది.
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ తెనాలి పర్యటన చేస్తున్నారు అంటూ కూడా హోంమంత్రి అనిత ఇప్పటికే ఆరోపించారు. పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? విషయం ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, అదొక్కటి చెప్పండి. అది వాళ్ళు గాంజా బ్యాచ్. నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వాలి. ఏదో ఒక రకంగా ఉనికిలో ఉండాలని వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు టీడీపీ నేత ఎంఎస్ రాజు. వైఎస్ జగన్ పరామర్శించేందుకు వెళుతున్న ముగ్గురిపై ఎన్నో కేసులున్నాయని అన్నారాయన. అలాంటి వారిని పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. దళితుల్ని దూరం చేయాలన్నటువంటి కుట్రతో తప్పు చేసిన వాడికి కులాన్ని ఎందుకు చూస్తారు? తప్పు చేసిన వాడిని శిక్షించడం తప్ప కరుడుగట్టిన నేరస్తుల్ని పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తే పోలీసు మీద కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని రౌడీ షీటర్లని పరామర్శించకపోతా ఉన్నామంటే నీ మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. జాన్ విక్టర్ అనే ఇతని మీద మొత్తం 9 కేసులు ఉన్నాయి. వీటిలో అక్రమ మద్యం, దొంగతనం, కిడ్నాప్, ఫోర్జరీ, దాడులు, హత్యాయత్నం కేసులు. దోమ రాకేష్ యువతి వేధింపులు, కిడ్నాప్, దొంగతనం, దాడులు, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. కరీముల్లా పోలీస్ కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నించినటువంటి కేసుల్లో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు గతంలోనే రౌడీ షీటర్లు, ఆ ప్రాంతంలో అనేక దుర్మార్గాలకు పాల్పడినటువంటి వ్యక్తులు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ఉనికిలో ఉండాలి. ఇక టీడీపీ వాదనను వైసీపీ ఖండిస్తోంది. వైఎస్ జగన్ ఐతానగర్ వెళ్లి బాధిత యువకులను పరామర్శిస్తే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకం మరోసారి బయటకొస్తుందని టీడీపీ భయపడుతోందని అన్నారు. కానిస్టేబుల్పై హత్యాయత్నం చేస్తుంటే సాక్ష్యాలేవి అని ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు సాక్ష్యాలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీస్తోంది. దళిత యువకులను పోలీసులు కొట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు వైసీపీ నేత సుధాకర్ రెడ్డి. అన్యాయం జరిగిన చోటుకు వైఎస్సీపీ జగన్ వెళతారు, బాధితులను పరామర్శిస్తారని స్పష్టం చేశారు. ఈ ముగ్గురు పిల్లలు కొడుతున్న దృశ్యాలు ఎక్కడైనా రికార్డ్ అయినా ఉంటే చూపించమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు ఒక్క సాక్ష్యం చూపించలేదు. ఇంకా పైగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా నడి రోడ్డు మీద కాళ్లు బారజాపించి, వాళ్ళు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, అంత దారుణంగా లాఠీలతో కొడతంటే ఓ సిఐ కొట్టి 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 అలుపొస్తే ఆయన సేద తీర్చుకుంటుంటే ఇంకో సిఐ వచ్చి లాఠీ విరిగిందాక కొట్టారే. వీళ్ళిద్దరు కొడుతుంటే పక్కన చుట్టూ ఉన్న కానిస్టేబుల్ అంతా విటహాసాసం చేశారే. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన రాజ్యం? ఇదేనా లోకేష్ గారు మీరు చెప్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? దళితులను చిత్రహింసలు పెట్టడానికే వచ్చారా? దళిత సామాజిక వర్గానికి జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని కనపడట్లేదమ్మా హోంమంత్రి గారు. ఎవరు చెప్పారమ్మా కులవాదాన్ని? వాళ్ళు మాల కులస్తులైంది నిజం, దళిత జాతుల్లో పుట్టింది నిజం, దళితుల మీద దాడి జరిగిన మాట నిజం. ఆ జరిగిన దాడిని లేవనెత్తి వెలుగెత్తి చాటే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అనే మాట నిజం. మాట్లాడి తీరాల్సిందే. ఏం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు రాకూడదా? దళితులను పరామర్శించకూడదా?
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, తెనాలిలో 3 యువకుల పైన దాడి జరిగిందా, శిక్షించారా? అసలు ఆ యువకులకు సంబంధించి అనేక కేసులు ఉన్నాయని చెప్పి టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఏమో వాళ్ళు దళితులు, అమాయకులు అని చెప్తా ఉన్నారు. ఏంటి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే కర్ముల్లా, జాన్ విక్టర్ అలాగే రాజేష్, ఈ ముగ్గురికి సంబంధించి కూడా వీరి ముగ్గురుపై ఒక్కొక్కరిపై కొంతమందిపై 9, ఒక వ్యక్తిపై 4, ఒక వ్యక్తిపై 3 ఇట్లా ఒక్కొక్కరిపై ఒక్కొక్క కేసులు ఉన్నాయి. వీరిపై కూడా గత 4-5 సంవత్సరాల క్రితమే రౌడీ షీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి కనిపించింది. వాస్తవానికి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో ఎక్కడైనా సరే రౌడీ షీటర్లకు సంబంధించి కూడా కదలికలు, పోలీసులు వారిపై కదలికలు పెడతారు. ప్రతి వారానికో 10 రోజులకో 15 రోజులకో పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం చేసి వెళ్ళవలసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ముగ్గురు గత కొంతకాలంగా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి బైండ్ ఓవర్ చేయకపోవటం మూలంగా కానిస్టేబుల్పై హత్యా ప్రయత్నం పాల్పడటంతో కూడా వారికి బహిరంగంగానే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వివాదానికి తరలిపిన పరిస్థితి కనిపించింది. ఈ ముగ్గురు యువకుల్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్పీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు తెనాలి ఐతానగర్ వెళ్ళబోతున్నారు. అయితే ఏదైతే తప్పు చేసిన వ్యక్తులకు సంబంధించి సామాజిక వరకు అంటగట్టడం ఏంటనేది కూడా ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, టీడీపీ నేతలు కానీ, ప్రభుత్వ పెద్దలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే కానిస్టేబుల్పై హత్యా ప్రయత్నం చేశారంటే దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, వివరాలు ఏంటి, సాక్ష్యాలు ఏంటి ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే గతంలో ఎవరైతే ఆ ముగ్గురికి సంబంధించిన ఒకరిద్దరు వ్యక్తులు కొంతమందిపై దాడికి పాల్పడటం, తెనాలి నడి రోడ్డుపై కూడా వచ్చేవారిపై పోయేవారిపై దాడులకు పాల్పడటం, విచక్షణారహితంగా దాడులకు పాల్పడటం, కొట్టడం, సైకిళ్లను, ద్విచక్ర వాహనాలను విసిరివేయటం లాంటి సంఘటనలు అనేకమైన ఇవన్నీ కూడా తాజాగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న దానికి సంబంధించి కూడా టీడీపీ నేతలు అలాగే ప్రభుత్వం వీడియోని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రతిదాన్ని కూడా ఒక రాజకీయ కోణంలో చూసే ప్రయత్నాలు అయితే రెండు పార్టీలు చేస్తున్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు. కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక ఈ ముగ్గురు యువకులు చేసిన తప్పైనప్పుడు కొడితే తప్పేంటనేది మెజార్టీ ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. మరొక వైపు జగన్ పర్యటన సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇటువంటి హంతకులకి, దోపిడీదారులకి ఎటైతే చెప్పడానికి వీల్లేని రీతులు వీరంటిపై చాలా ఘోరాలు, నేరాలు చేశారు. అటువంటి వ్యక్తులకి జగన్ వత్తాసు పలుకుతారా అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించి కూడా మొదటి నుంచి ఏదైతే ఒక ద్రోణం ఉందో అదే ద్రోణి వీళ్ళపై కొనసాగిస్తారా అని చెప్పి కూడా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో కూడా విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పోలీసులు కొట్టడానికి సంబంధించి కూడా ఏదైతే రౌడీ షీటర్లకు సంబంధించి పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేయబోవడము, అలాగే కానిస్టేబుల్పై హత్యాప్రయత్నం చేసిన సంఘటన సంబంధించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఎవరిపైనైనా సహజంగా పోలీసులకు సంబంధించి కూడా చట్ట పరిధిని అంటే క్రమశిక్షణ సంబంధించి చట్ట పరిధి దాటితే ఖచ్చితంగా పోలీసులు తమ లాఠీకి పని చెప్పడం అనేది సహజంగా మారిపోయిన పరిస్థితి కొన్ని దశాబ్దాలుగా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ ప్రియా. శివ, అయితే ఇప్పుడు తెనాలిలో ఉన్న యువకులు అసలు క్రిమినల్స్, వాళ్ళపైన 4 సంవత్సరాల క్రితమే పలు రకాల సెక్షన్ల కేసులు ఉన్నాయని చెప్పి కూడా టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు వైసీపీ ఏమో అసలు వాళ్లకు ఎవరైతే టీడీపీ నాయకులపైన హత్యాయత్నం చేశారో దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి ఆరోపిస్తోంది కదా. నిజంగా ఆధారాలు ఉన్నాయా? ఉండే పోలీసులు వాళ్ళపైన లాఠీచార్జ్ చేశారా? అంటే ప్రధానంగా ఇక్కడ 2 రకాల అంశాలకు సంబంధించి కూడా చర్చ నడుస్తుంది. ఒకటి, ఈ ముగ్గురుకు సంబంధించిన రౌడీ షీటర్లు. ఈ ముగ్గురు ఎవరైతే కర్ముల్లా కావచ్చు, రాజేష్ కావచ్చు, జాన్ విక్టర్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా రౌడీ షీటర్లు. వీరిపై ఒకరిపై 9 కేసులు, మరొకరిపై 4 కేసులు, మరొకరిపై 3-4 కేసులు ఉన్న పరిస్థితి. సో వీరిపై కొన్ని సంవత్సరాల క్రితమే తెనాలి వివిధ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి గతంలో వారిపై ఉన్న కేసుల విషయానికి సంబంధించి కానీ, అలాగే రౌడీ షీట్ ఉన్న అంశాన్ని కానీ ప్రస్తావించకుండా ఏదైతే తాజాగా పోలీసులు వెలుగులో తీసుకొచ్చారో కానిస్టేబుల్పై హత్యా ప్రయత్నం చేశారు, దానికి సంబంధించి వారిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చామనే అంశానికి సంబంధించి కానిస్టేబుల్పై హత్యా ప్రయత్నం చేశారనే దానికి ఆధారాలు చూపించాలనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చెప్తున్న వాదనగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి సంబంధించి వారిపై గతంలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి, అనేకమైన కేసులు ఉన్నాయి. కిడ్నాప్లు, దౌర్జన్యాలు, బెదిరింపులు, మహిళల్ని, అమ్మాయిల్ని వేధించిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. వాటికి సంబంధించితో పాటు కానిస్టేబుల్పై కూడా హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారనేది పోలీసులు చెప్తున్నారు. సాక్షాత్తు గుంటూరు జిల్లా ఎస్పీ కావచ్చు, తెనాలి డిఎస్పీ కావచ్చు, వారిపై ఎప్పుడప్పుడు కేసు నమోదైనాయి, ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి, సెక్షన్ ఏంటి అన్ని పూర్తి స్థాయిలో వివరాలు
వివరాలను కూడా 4 రోజుల క్రితమే పోలీసులు మీడియాకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానిస్టేబుల్ని హత్యా ప్రయత్నం చేశారు కదా, దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ టీడీపీ నేతలకు సంబంధించి వారి గత చరిత్రను మనం ఒకసారి పరిశీలనలో తీసుకోవాలి. కానిస్టేబుల్కి సంబంధించి హత్యా ప్రయత్నానికి సంబంధించి ఆధారాలు కూడా పోలీస్ శాఖ ఇస్తుంది. కానీ గతంలో వాడిపోయి ఉన్న రౌడీ షీట్లు కానీ హత్యా ప్రయత్నాలకు సంబంధించి కానీ కిడ్నాపులు కానీ మహిళలు బాలికల వేధింపులకు సంబంధించి పాల్పడ్డారు కదా. సో ఇటువంటి వ్యక్తుల్ని కొడితే దండిస్తే తప్పేంటనేది టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్న అంశంగా కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే ఆ ముగ్గురి పైన కూడా కేవలం ఆరోపణలు వచ్చిన తర్వాతే వాళ్ళ పైన నేర చరిత్ర ఉందనే విధంగా ప్రూఫ్స్ క్రియేట్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో ఆ రకంగా చూస్తే కూడా వాళ్ళ పైన ఉన్న కేసులన్నీ కూడా రీసెంట్ గా పెట్టినవి కాదు, 4 సంవత్సరాల ముందే వాళ్ళ పైన ఇలాంటి కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఇందులో వాస్తవం ఎంత ఉంది అనుకోవాలి? అంటే ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఇందాక ఏదైతే మనం మొదటి నుంచి చెప్పుకున్నాం, పోలీసులు ఎప్పుడైతే వారిని కౌన్సిలింగ్ ఇచ్చారో, కౌన్సిలింగ్ ఇవ్వడానికి ముందు కానిస్టేబుల్పై హత్యా ప్రయత్నం చేశారు. వారిపై 2018 నుంచి కూడా 2024 వరకు ఈ ముగ్గురుపై కూడా అనేక సందర్భాల్లో కిడ్నాపు, దౌర్జన్యాలు, దమ్మీలు, మహిళలు అలాగే బాలికలపై వేధింపులకు పాల్పడిన కేసులు సంబంధించి వీరన్నిపై నమోదైనాయి. వాస్తవానికి ఇవాళ చేసింది నిన్న చేసింది అయితే పోలీసులు కానీ లేకపోతే ఇంకోరు కానీ మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ గత 8 సంవత్సరాల కాలంగా, అంటే 2018 నుంచి, అంటే 18లో టీడీపీ ప్రభుత్వం ఉంది, 19 నుంచి 24 కూడా వైసీపీ సర్కార్ ఉంది. సో వైఎస్ఆర్సీపీ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలోనే వీరిపై కూడా కొన్ని కేసులు నమోదైన పరిస్థితి ఉంది. సో మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న కేసులు నమోదు ఎవరు నమోదు చేశారు, ఎందుకు నమోదు చేశారు, అంటే ఆ రోజు కావాలనే నమోదు చేశారా అనేది కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు వాడిపై కేసులు నమోదైనాయి కాబట్టి సో ఆ పీరియడ్ టీడీపీకి లేదు, వైసీపీ అధికారంలో ఉంది. సో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నమోదు చేశారు అంటే ఆ రోజు కావాలనే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారా, దీనికి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ నేతలు మరొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవ అంశానికి సంబంధించి 2017-18 నుంచి కూడా ఈ ముగ్గురు వ్యక్తులపై కూడా అనేకమైన కేసులు నమోదైన మాట వాస్తవం. వారిపై ఎఫ్ఐఆర్లోనే అనేక సెక్షన్ల కింద కూడా వారిపై కేసులు నమోదైనాయి. గతంలో చాలాసార్లు వీరందరూ జైలుకి వెళ్ళి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రియా.